జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి తమ భక్తులను ఆశీర్వదిస్తారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల 1000 జన్మల వరకు కష్టాలను అనుభవిస్తారని విశ్వాసం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా అస్సలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఎందుకంటే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఎందుకంటే ఎదుటివారి చెడు దృష్టి మొత్తం మన జుట్టుకి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తలస్నానం చేయడం వల్ల నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో సిరి సంపదలకు లోటు ఉండదు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆవు నెయ్యితో ఒక పిండి దీపాన్ని వెలిగించి స్వామివారిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. రావి చెట్టును దైవ వృక్షంగా భావిస్తాము. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారట. కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఈ రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుదేవుడు కూడా నివసిస్తాడు. కాబట్టి అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పచ్చిపాలను పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మామిడాకులు మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడాకులను కట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వివాహమైన ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి లభించి మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి సమయంలో మాత్రం అన్నం అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు ధాన్యాలలో దాక్కుండట. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తింటే పాపం చుట్టుకుంటుందని, రాక్షస గుణాలు ఏర్పడతాయని విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా వైకుంఠ ద్వార దర్శనాన్ని మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఈ ఒక్కరోజే మాత్రమే వైకుంఠ ద్వారం నుండి స్వామివారు దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని మీ కష్ట సుఖాలను దేవునికి చెప్పుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ రోజున మీ గుమ్మానికి పసుపు రాయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి హారతి ఇవ్వండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అశుభ్రంగా ఉంటే
మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చింతపండును ఎవరికి ఇవ్వకండి. ఈ రోజున ఎవరికైనా చింతపండుని ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం ఇతరుల ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిని తినకండి. వైకుంఠ ఏకాదశి నాడు ఎవరిపై కోపం తెచ్చుకోకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. స్త్రీలను దూషించకూడదు. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇంట్లో ఉన్న స్త్రీలు ఏడవకూడదు. మీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.